మొదటి దానికి లేదండి, డీటెయిల్ చెప్పాలంటే నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్ 2009 కింద కేంద్ర ప్రభుత్వంలోని పర్యావరణం, అడవులు, వాతావరణ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ప్రమాణాలను అనుసరించి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మార్గదర్శకాలకు అనుగుణంగా నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రాం కింద రాష్ట్రంలో పరిసర వాయు నాణ్యతను ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి పర్యవేక్షిస్తూ ఉంది. 2024 జనవరి నుండి సెప్టెంబర్ 24లో విశాఖపట్నం యొక్క గాలి నాణ్యత క్యూబిక్ మీటర్ సగటున 86 మైక్రోగ్రాముల సాంద్రతను చూపిస్తూ ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అడవులు, వాతావరణ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ప్రమాణాల ప్రకారం క్యూబిక్ మీటర్కు 60 మైక్రోగ్రాముల నిర్దేశిత ప్రమాణం కంటే సుమారు 1.43 రెట్లు ఎక్కువ. అలాగే రెండో ప్రశ్నకు అధ్యక్ష, విశాఖపట్నంలోని వాయు కాలుష్యానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేకంగా ఎటువంటి నివేదిక లేదా హెచ్చరికను విడుదల చేయలేదు. 2024 సంవత్సరంలో జనవరి సెప్టెంబర్ 24 మధ్యలో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్యవేక్షించిన విశాఖపట్నం నగరం యొక్క కన్సాలిడేటెడ్ ఎయిర్ క్వాలిటీ డేటా పార్టికులేట్ మ్యాటర్ యొక్క వార్షిక సగటు సాంద్రత 86 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్గా వర్ణిస్తుంది. ఇది నిర్దేశిత జాతీయ ప్రమాణం 60 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్ ద్వారా నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్ సిఫార్సు చేయబడిన కంటే కూడా 1.43 టైమ్స్ ఎక్కువ అధ్యక్ష. అది పార్టికులేట్ 33 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్గా ఉంది. ఇది నిర్దేశిత ప్రమాణం 40 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్ లోపు ఉంది. అయితే WHO మార్గదర్శకాల ప్రకారం PM10 15 మైక్రోగ్రామ్ క్యూబిక్ మీటర్ మరియు ఈ PM 2.55 మైక్రోగ్రామ్ క్యూబిక్ మీటర్గా నిర్దేశించడమైనది. అలాగే ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిరంతరం గాలి నాణ్యతను పర్యవేక్షిస్తూ ఉంది. మరి 2019 నుంచి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద ఆమోదించిన కార్యాచరణ ప్రణాళికల ప్రకారం గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు భాగస్వామ్య శాఖల ద్వారా చర్యలు తీసుకుంటా ఉంది. ఈ మూడో ప్రశ్నకి అధ్యక్ష, మన మానవాభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక వృద్ధితో ముడిపడి ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగమైన భారత్ కూడా ఇందుకు మినహాయింపు ఏం లేదు. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి GDP వృద్ధి, ఉపాధి చాలా అవసరం. భారీ వనరులైన శిలాజ ఇంధనాలు వినియోగం, మైనింగ్ కార్యకలాపాలు, పట్టణీకరణ, వాహనాల సముదాయ పెరుగుదల కాలుష్యానికి ప్రధాన కారణాలు. అందువల్ల కాలుష్యం అనేది ఏ సమాజ అభివృద్ధికైనా అనివార్య పరిణామం. అందువల్ల అభివృద్ధి, ఉపాధికి అవసరమైన పారిశ్రామిక వృద్ధి, ఉపాధి విషయంలో రాజీ పడకుండా కాలుష్య సవాళ్ళను ఎదుర్కోవాలి. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఊహించిన విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ మీన్స్ సుస్థిర అభివృద్ధి అంటే భవిష్యత్తు తరాలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యానికి రాజీ పడకుండా ఇప్పుడు తరాల అవసరాలను తీర్చే అభివృద్ధి. అందుకు కర్బన ఉదారాలకు సంబంధించి కాలుష్య సమస్యలకు తగిన పరిష్కారాలను కనుగొనేందుకు అజర్బైజాన్ బాకు నగరంలో 29th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ జరిగింది. దీనికి ప్యారిస్ ఒప్పందంపై భారతదేశం సంతకం చేసింది. అందువల్ల 2070 నాటికి కర్బన ఉద్గారాలను తగ్గించడం, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రీకవర్ తగ్గించడం, పునర్వినియోగం, రీసైకిల్ మరియు రికవరీ సూత్రాలను అవలంబించడం ద్వారా వనరుల వినియోగాన్ని గరిష్టంగా పెంచడానికి సర్క్యులర్ ఎకానమీని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సమర్థిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అనేక విధాలుగా దెబ్బతిన్న ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఉవ్విళ్ళూరుతోంది. వేగవంతమైన ఆర్థిక వృద్ధి, యువతకి ఉపాధి కోసం, పారిశ్రామికీకరణ కోసం భారీ పెట్టుబడులను ఆకర్షించడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి భరోసా ఇస్తూనే పర్యావరణ క్షీణత ప్రభావాన్ని తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. విశాఖ నగరంలో కాలుష్య సమస్యను ప్రభుత్వం గుర్తించింది. మరి కాలుష్య సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం అధిక శ్రద్ధ చూపిస్తుంది. అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా వాయు కాలుష్యానికి మూలాలను గుర్తించడానికి విశాఖపట్నం నగరంలో సోర్స్ అపార్ట్మెంట్ మరియు క్యారింగ్ కెపాసిటీ దిశగా ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక అధ్యయనాన్ని ప్రారంభించింది. 2025 జనవరి నాటికి అధ్యయన నివేదిక వచ్చే అవకాశం ఉంది. అందిన వెంటనే విశాఖపట్నం నగరంలో కాలుష్యం యొక్క సవాళ్లను నివేదికలో సూచించిన విధంగా
పరిష్కరించడానికి విశాఖపట్నంలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టడం అవుతుంది. కొత్త హరిత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం కోసం మనం అవలంబించాలనుకుంటున్న ప్రధాన చర్య ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయంలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడంపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. అటువంటి వాటిలో ఒకటి కంప్రెస్డ్ బయోగ్యాస్. ఇది ఉష్ణ శక్తి కోసం బొగ్గు వాడకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇలాంటి నూతన సాంకేతిక పరిజ్ఞానం కాలుష్యం ద్వారా చాలా తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం వల్ల పర్యావరణంపై ప్రభుత్వం ప్రభావం పడుతుంది. ఉదాహరణకి గతంలో పలాసలోని జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లో జీడిపప్పు తొక్కని కాల్చడం ద్వారా భారీ ఉద్గారాలను ఉత్పత్తి చేసేవి. అయితే అవి ఆవిరి సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం ద్వారా ఈ తొక్కని కాల్చడానికి బదులు ఇప్పుడు కాలుష్యం పూర్తిగా తగ్గింది. అలాగే తొక్క నుంచి ఆ నూనెని వెలికి తీయడం ద్వారా పరిశ్రమకి ఆదాయం పెరుగుతోంది. అదేవిధంగా ఫ్లై యాష్ పారవేయడం ద్వారా పెద్ద సవాల్ మరియు థర్మల్ ప్లాంట్ చుట్టూ కాలుష్యానికి ప్రధాన కారణం అయింది. సిమెంట్ తయారీపై యాష్ ఫ్లైను ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసిన తర్వాత ఫ్లై యాష్కు సిమెంట్ పరిశ్రమ నుండి చాలా డిమాండ్ ఉంది. థర్మల్ ప్లాంట్లపై కూడా ఫ్లై యాష్ను సిమెంట్ ప్లాంట్స్కి విక్రయించి దాన్ని సర్క్యులర్ ఎకానమీలో భాగస్వామ్యం చేసుకున్నాయి. వేరు చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంట్ ప్లాంట్లో బొగ్గుకు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగిస్తూ ఉన్నారు. తద్వారా కాలుష్యానికి కారణమయ్యే బొగ్గు వాడకాన్ని తగ్గిస్తూ ఉన్నారు. పట్టణ ఘన వ్యర్థాలను దహనం చేయడం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం వ్యర్థాలను సంపదగా మారుస్తుంది. ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరు వాటి చుట్టుపక్కల మున్సిపాలిటీల్లో ఘన వ్యర్థాలను ఉపయోగించుకొని విద్యుత్ తయారు చేయడం జరుగుతోంది. ఈ ప్రాజెక్టులను ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రతిపాదన కూడా ఉంది. రాబోయే రోజుల్లో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పరిశ్రమలు, విద్యారంగం వంటి పరిశోధనా సంస్థలను అనుసంధానం చేయడం ద్వారా ఇలాంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రంలో గుర్తించి అవలంబిస్తాం. అలాగే విశాఖ నగరం యొక్క నిర్దిష్ట సమస్యలను